మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి ఎప్పుడు కూడా దేవుడు మనకి ఎత్తులోనే ఉంటాడు, పైలోనే ఉంటాడు. మరి అలాంటి స్థితి మనం కూడా కలిగి ఉండాలి. ఆయనతో పాటు మనం కూడా నడుచుకుని ఉండాలి. దేవుడు మనల్ని ఎంతో ఎత్తుగా చేస్తానని ఆయన కోరిక. కానీ మనము ఈ లోకంలో పాపపు ఆలోచనలను బట్టి మనం జీవిస్తూ ఉంటాం అన్నమాట. అలాగ ఉండకుండా మరి దేవుడు ఎత్తైన కోటగా ఉన్నాడు. నీకు కూడా ఎత్తైన కోటగానే ఉంటాడు. మరి ఇక్కడ 2 28వ అధ్యాయం 14వ వచనం 1-14 వచనాలు చదివినప్పుడు అందులో ఉంటుంది, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించనని. అలాగా మరి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎత్తులోనే ఉంచుతాడు. అంతే కదండి. మరి అపాయమేమీ కూడా మనకి కలగదు, రానివ్వడు. మరి అప్పుడు అపాయం వచ్చినప్పుడు మనకి ఆశ్రయంగా ఉంటానని మాటిస్తున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే బలమును గురించి నేను కీర్తిస్తాను. నీకు ఇచ్చే ఆ బలమును బట్టి దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి. మరి అంతే కదండి. ఉదయం లేవగానే ఆయన కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తూ ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, ఘనపరచాలి, స్తుతించాలి. ఇలా చేసినట్లయితే మరి చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో కూడా నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. నెరవేర్పుని మనం చూస్తాం. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అనే మనం అనుకోవాలి. మరి ఎందుకంటే మొదటి జామునే మరి ఎవరికీ లేని ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే దేవుడి యొక్క ఉచితమైన కృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. అలా పంపడం వల్ల నువ్వు దీవించబడతావు, నీ ఫ్రెండ్స్ ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా మరి మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే అలా ఉండడం వల్ల నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలమన్నమాట అండి. ఈ దినమంతా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ అవును. గాడ్ బ్లెస్ యూ.